హలో, వెల్కమ్. ఈరోజు వీడియోలో సమ్మర్ వచ్చేసింది కదండి, ఇంకా మనకి ఎక్కువగా లిక్విడ్స్ మనం తీసుకోవాలి. ఏంటంటే ఫ్రూట్ జ్యూసెస్ కానీ, మజ్జిగ కానీ, లేకపోతే రాగి జావలు కానీ, ఇట్లా ఏదైనా లిక్విడ్స్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి, మన బాడీ డిహైడ్రేట్ అయిపోకుండా. నేను ప్రతి సమ్మర్లో రెగ్యులర్గా చేసే ఒక గ్రేప్ జ్యూస్ని ఈరోజు మీకు చూపించబోతున్నాను. అదేం లేదండి, నల్ల ద్రాక్షతో ఒక జ్యూస్ చేస్తున్నాను. ఇది రెగ్యులర్గా చాలా చీప్గా దొరికే ఫ్రూట్ అండి. మరీ ఎంత ఎక్కువ కాస్ట్ ఏమి ఉండదు. ఒక 50-60 మ్యాక్సిమం 70 రూపీస్లో 1 కేజీ దొరికేస్తుంది. ఈ గ్రేప్స్ని తీసుకొచ్చి ఒకటికి 2-3 సార్లు కొంచెం సాల్ట్ వేసి ఒక 10 నిమిషాలు నానబెట్టి క్లీన్ చేసేసుకోండి. ఈ క్లీన్ చేసుకోవడం మాత్రం గ్రేప్స్కి ఎక్కువ పెస్టిసైడ్స్ యూస్ చేస్తారు, దానివల్ల మనం ఎక్కువ సార్లే కడుక్కోవాలి. ఈ గ్రేప్స్ మనం పెంచుకున్నా బాగానే వస్తాయండి. నేను ఇంతకుముందు ఒకసారి ఈ గ్రేప్స్ని పెంచాను, ఒక ట్రీని, బాగా వచ్చినాయి. ప్రజెంట్ నా ఫామ్లో అయితే ఈ గ్రేప్స్ నేను వేయలేదు, మళ్ళీ వేయాలి. ఈ గ్రేప్స్లో సి విటమిన్ ఎక్కువ ఉంటుందండి, అలాగే ఫైబర్ కూడా. ఇవి కొంచెం పుల్లగా ఉంటాయి కాబట్టి అంత స్వీట్నెస్ ఉండవు, కాబట్టి షుగర్ పేషెంట్స్కి కూడా ఇది చాలా మంచిది. కానీ ఈ జ్యూస్ ప్రిఫరబుల్ కాదు. ఏంటంటే నేను ఇది చక్కెర వేసి చేస్తున్నాను. మీకు అట్లా కాకుండా షుగర్ లేకుండా కావాలన్నా చేసుకోవచ్చు, కానీ డైరెక్ట్గా ఫ్రూట్ తీసుకోవడమే మంచిదని చెప్తాను. కానీ ఇది మిగిలిన వాళ్ళ కోసం. ఎప్పుడైనా జ్యూసెస్ కంటే ఫ్రూట్సే మంచిదని చెప్తుంటారు కదా డాక్టర్స్ కూడా. ఫుల్ ఫ్రూట్ తీసుకోండి జ్యూసెస్ కంటే అండి, ఎందుకంటే దాంట్లో పల్ప్ సపరేట్ అయిపోతుంది కాబట్టి, అంటే ఫైబర్ పోతుంది కాబట్టి. ఇదండి, 1-2 సార్లు కడిగేసుకుని మళ్ళీ లాస్ట్లో సాల్ట్ వాటర్ వేసి మళ్ళీ కడుగుతాను. ఇవి 1/2 కేజీ గ్రేప్స్ అండి. ఈ 1/2 కేజీకి మనం 5 గ్లాసెస్ 6 గ్లాసెస్ వరకు వాటర్ పోసుకోవచ్చు, అంటే 1.5 లీటర్ వరకు వాటర్ని పోసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇలాగే స్టవ్ మీద పెట్టేసి 5-10 మినిట్స్ బాయిల్ చేసుకోండి. అంటే బాగా తెరలినట్టు బాయిల్ అవ్వాలి, రోలింగ్ బాయిలింగ్ అంటారు కదా, అలాగా. ఇదండి, బాయిల్ అయ్యేసరికి ద్రాక్షలన్నీ ఇట్లా ఓపెన్ అయిపోతూ ఉంటాయి. ఇదండి, ఇలా బాగా మరిగినట్టు అయిపోవాలి. ఒక 10 మినిట్స్ అట్లా వదిలేసేయండి. దీంట్లో ఇప్పుడు ఒక 100 గ్రామ్స్ నుంచి 150 గ్రామ్స్ వరకు చక్కెర కలుపుతున్నాను. ఇంకా ఎక్కువ చక్కెర ఇష్టపడేవాళ్ళు, తీపి ఇష్టపడేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు అన్పాలిష్డ్ షుగర్ కూడా దొరుకుతుంది కదండి, అది నా దగ్గర ప్రజెంట్ అయిపోయింది, అందుకని నేను ఇది వేస్తున్నాను. బ్రౌన్ షుగర్ కలర్లో వస్తుంది, అది ఆ షుగర్ అయితే ఇంకా బెటర్. బెల్లంతో అయితే ఇది బాగోదండి, బాగా రాదు, అంటే అందరికీ నచ్చదు. ఇప్పుడు దీన్ని ఇంకట్లా వదిలేయాలి ఒక 4 అవర్స్. 4 అవర్స్ తర్వాత ఒక నెట్ తీసుకుని, అంటే మరీ సన్న చిల్లులు ఉండేది కాకుండా కొంచెం మనకి ఎలా చెప్పాలి, చిక్కుడుకాయలు అవి ఉడకబెట్టుకున్నప్పుడు వడకడతాం కదా, పెద్ద జాలీలు ఉండేది, పెద్ద చిల్లులు ఉండేది, అది తీసుకొని దాంట్లో వేసేసి ఆ స్ట్రైనర్లో తిప్పుతూ ఉంటే, మనం గరిట ప్రెస్ చేసి తిప్పినప్పుడు ఆ పల్ప్ కూడా కొంచెం కొంచెం కిందకి దిగిపోతుంది. పైన తొక్కులు మాత్రం, గింజలు తొక్కులు మాత్రం పైన ఉండిపోతాయి. ఆ జ్యూసు చిక్కగా తయారవుతుంది. ఫస్ట్ పోసేసినప్పుడు మాత్రం ఆ పైన వాటర్ అంతా దిగిపోతుంది, కానీ ఆ పల్ప్ దిగదు. మనం ఇలా ప్రెస్ చేస్తూ తిప్పుతూ ఉంటే మనకి పల్ప్ కూడా దిగి జ్యూసు చిక్కగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మనం ఫైబర్ని కూడా మిస్ అవ్వము. అప్పుడు ఈ జ్యూస్ని మిక్సీలో వేయలేమండి, ఎందుకంటే సీడ్స్ ఉంటాయి కదా, మిక్సీలో వేయడానికి అవ్వదు. నుండి ఇలా చిక్కగా మంచిగా జ్యూస్ తయారవుతుంది. దీన్ని ఒక గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మీకు ఒక 1 వీక్ 10 డేస్ వరకు బాగుంటుంది. ఇంకంతకంటే ఎక్కువ రోజులు నేను ఎప్పుడు ఉంచలేదు, నాకు తెలీదు. 1 వీక్ 10 డేస్ మాత్రం చాలా బాగుంటుంది జ్యూసు.
ఇప్పుడు ఇది చేసింది ఒక 6 గ్లాసెస్ 7 గ్లాసెస్ వరకు జ్యూస్ అవుతుందండి. ఈ బయట దొరికే కూల్ డ్రింక్స్ కార్బోనేటెడ్ వాటర్తో చేసే వాటి కంటే ఇది చాలా బెటర్ అండి. ఇది మంచి ఆప్షన్. ఎక్కడైనా ఎండలో బయటకు వెళ్ళొచ్చాము, కూల్గా ఏమైనా తాగాలనిపించినప్పుడు ఈ జ్యూస్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఇది ఇవ్వడానికి కూడా కలర్ఫుల్గా, హెల్తీగా, హోమ్ మేడ్ బాగుంటుంది. ఈ ఎండాకాలం ఎవరైనా గెస్ట్లు మంచి ఎండ టైంలో వచ్చినప్పుడు ఒక 2 ఐస్ క్యూబ్స్ కానీ వేసి ఈ జ్యూస్ ఇచ్చేసారంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారండి. చల్లగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఈ జ్యూస్తో ఇంకొకటి చూపిస్తానండి. ఇది మన చిన్నతనాన్ని గుర్తుకు తెస్తుంది. మనం చిన్నప్పుడు ఆరెంజ్ ఐస్, ద్రాక్ష ఐస్, పాల ఐస్ ఇట్లా రకరకాలు తినేవాళ్ళం కదా. అలాగా మనకిప్పుడు ఐస్వి ఇలాంటివి ట్రేస్ అమెజాన్లో దొరుకుతున్నాయి కదండి, ఆన్లైన్లో. అవి తీసుకున్నాను నేను. దాంట్లో ఈ జ్యూస్ని పోసేసి డీప్ ఫ్రిడ్జ్లో కానీ పెట్టేసామంటే మీరు పోసేటప్పుడు కొంచెం షేక్ చేసి పోయండి. ఏంటంటే పల్పు కొంచెం ఏమైనా అడుగునున్నా బాగుంటుంది. ఈ క్యూబ్స్లో అంటే ఐస్ బాటిల్లో ఈ జ్యూస్ని పోసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఒక 4-5 అవర్స్ కల్లా మీకు ద్రాక్ష ఐస్ రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. ఇది కూడా అంతేనండి. మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చిన లేదా మనం తీసుకున్న మనకి ఐస్ చిన్నప్పుడు తిన్న ద్రాక్ష ఐస్ ఖచ్చితంగా గుర్తొస్తుంది. ఇది సర్వ్ చేయడానికి కూడా బాగుంటుంది. ఇలా అన్నీ ఫిల్ చేసేసి మూతలు అంటే దానికి ఒక స్టిక్ లాంటిది ఇస్తారు. ఆ క్యాప్స్ని పెట్టేసి ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. పెట్టేసి ఒక 4-5 అవర్స్ వదిలేయండి. ఇప్పుడు 5-6 అవర్స్ అయిపోయింది. నేను ఓపెన్ చేస్తున్నాను. ఇదండి ద్రాక్ష ఐస్ పర్ఫెక్ట్గా వచ్చేసింది. మీరు ఇంకా ఎక్కువ తీపి ఇష్టపడే వాళ్ళైతే ఇంకొంచెం చక్కెర కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారా ఐస్లు ఎంత బాగా వచ్చినాయో. గ్రేప్ ఐస్. నేను ఈరోజు గ్రేప్ జ్యూస్ ఇంకా గ్రేప్ ఐస్ 2 ఐటమ్స్ చేశానండి. సేమ్ గ్రేప్ జ్యూస్తో. ఇది చాలా ఈజీ ప్రాసెస్ కూడా. ఎవరైనా ఎంత రాని వాళ్ళు కూడా ఇది 2 ఐటమ్స్ చేసేసుకోవచ్చండి. ఈ ఎండాకాలంలో మంచి ఫీల్ ఉంటుంది కూల్గా.